హాయ్ గైస్. యాక్చువల్లీ నా చుట్టూ మీరు చూస్తున్నట్లయితే మొత్తం అన్ని పంట పొలాలు చాలా అంటే చాలా బాగుంది. నాకు ఎప్పటి నుంచో చిన్నగా ఉన్నప్పుడు మాకు పొలం ఉండేటిది. కొన్ని కారణాల వల్ల అమ్మేసామనుకుండేది వేరే విషయము. ఆ, పొలానికి వెళ్తే ఇదంతా నాదే, ఇదంతా మనదే అన్న ఫీల్ వస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది. ఆ, ఎంత ప్రశాంతంగా ఉండిద్ది అంటే విలేజ్లో. బట్ కాకుంటే పైసలు పైసలు పైసలని పైసలు వెనక వెళ్ళిపోయి ప్రశాంతతని చాలామంది కోల్పోతున్నారు. హ్యాపీగా బతకాలంటే నాకు తెలిసినంత వరకు, నాకు అంటే రీసెంట్ డేస్లో నాకు అనిపిస్తున్నది, మనం ప్రశాంతంగా ఉండాలంటే లైఫ్లో ఒక సొంత ఊర్లో ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఉండి ఫార్మింగ్ చేసుకుంటూ ఒక 4 కోడి పిల్లలు, 2 మేకలు, బతకడానికి ఒక మంచి పని, ఎటువంటి అప్పులు లేకుండా ఉంటే అస్సలు ఆ లైఫ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. సిటీలో నీకు 50,000 వచ్చినా కానీ నీ ఇంటి పక్కన వాడు నిన్ను పలకరించడు. అలాంటిది ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతత ఉండదు. రూమ్ రెంట్లు, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, ఇది అది అని మనశ్శాంతిని మొత్తాన్ని కోల్పోయి ఈ పల్లెటూరు లైఫ్ని మనం మిస్ చేసుకొని సిటీకి వెళ్ళిపోయి ఎవరికి కనిపించకుండా అసలు ఏదో అది ఒక డిప్రెషన్ లైఫ్. అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. నాకు ఎప్పటి నుంచి అనిపించేది, అరే పల్లెటూరులో మంచి ఇల్లు కట్టుకోవాలి. అది కూడా పల్లెటూరు అంటే ఒక పొలాలు ఉంటాయి కదా, ఒక 10 ఏమంటారు, ఒక 10 ఎకరాలు పొలంలో మధ్యలో మనం ఇల్లు వేసుకొని చుట్టూ మంచిగా పొలం వేసుకొని మనకు నచ్చిన, ఇప్పుడు చాలా ఉన్నాయి, మనకు నచ్చిన పని చేస్తూ ప్రశాంతంగా ఉంటే అంతకు మించిన లైఫ్ అయితే ఇంకేముండదు. మన లైఫ్ని కాదని సిటీలలోకి వెళ్ళిపోయి 50,000కు, 1,00,000కి ఎంతకు పని చేసినా కానీ పైసలు వస్తాయి కానీ ప్రశాంతత రాదని నా ఒపీనియన్. నేను ఎప్పటి నుంచో అనుకున్న ఒక చిన్న థింగ్ ఏంటంటే, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ, బీటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు అయిపోయేంత వరకు పేరెంట్స్కి దూరంగా ఉండి చదువుకుంటూ ఉంటాం కదా. అంటే అప్పటికే ఒక 16-17 ఇయర్స్ పేరెంట్స్కి దూరంగానే ఉంటాం. పర్టికులర్గా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ హాస్టల్స్లో కానీ ఇంకో చోట కానీ ఈ 16-17 ఇయర్స్లో పేరెంట్స్కి చాలా దూరంగా ఉంటాం. ఏదో చుట్టాలైనా రేర్లీ వస్తూ ఉంటారు రెగ్యులర్గా అప్పుడప్పుడు. మనం ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాము. ఆఫ్టర్ చదువు అయిపోయిన తర్వాత జాబ్ని బయటకు వెళ్ళిపోతాము. బయట ఎక్కడో హాస్టల్స్లో, పీజీస్లో మళ్ళీ అక్కడే లైఫ్ని లీడ్ చేస్తాము. ఇంకా కొన్ని రోజుల తర్వాత పెళ్ళి అయిపోతే భార్య, పిల్లలు ఇంకో చోట. లైఫ్ అంతా మన ఫ్యామిలీని వదిలేసి ఎక్కడో ఉంటున్నాను తప్ప మన ఫ్యామిలీతో అయితే అస్సలు ఉండట్లేదు. ఇదైతే రాడ్ రియాలిటీ. ఎందుకో మరి పైసలు, లైఫ్ అని ప్రశాంతతమైన లైఫ్ని అయితే చాలామంది కోల్పోతూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. మేబీ ఈ టైప్ ఆఫ్ జర్నీలో నేను కూడా ఒక కుర్రాన్నే. ఇవన్నీ నేను చాలా మిస్ అయ్యాను. పేరెంట్స్ని కానీ, రిలేటివ్స్ని కానీ, ఊరు వాతావరణం కానీ. సిటీలో ఏముంటుంది ఇప్పుడు, మనిషి అంటే నాకు తెలిసినంత వరకు ప్రశాంతంగా బతకడం కోసమే కదా మనకంటే లైఫ్ ఉంది. ఈ ప్రశాంతతను తీసుకెళ్ళి సిటీ ట్రాఫిక్స్లో పెట్టేస్తే ఇంకా నీకు ఎక్కడ ప్రశాంతత ఉండిద్ది? చాలామంది జాబులు వదిలేసి వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ, ట్రావెలింగ్ చేస్తూ, వీడియోస్ చేస్తూ చాలామంది చాలా హ్యాపీగా ఉంటున్నారు. బట్ మనమే లైఫ్ పర్పస్ తెలుసుకోకుండా ఎక్కడెక్కడో ఉంటూ ఏదేదో చేస్తూ కొన్ని రోజుల తర్వాత అరే నేను నా లైఫ్లో నా ప్రశాంతతని కోల్పోయాను అని అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి చూడండి, అసలు నా చుట్టూ పచ్చడి పొలాలు ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక చిన్న టెంపుల్ ఉంది అటు సైడు, చాలా బాగుంది. పచ్చటి పొలాలు, మనుషులు ఎవరు లేదు, ఎంత ప్రశాంతంగా ఉందంటే. ఈ ప్రశాంతత మేబీ రాదు, ఇంత ప్రశాంతత రాదు. కానీ అందరూ సిటీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. లిటరల్లీ సిటీ లైఫ్లో ఏముంటుందేమో నాకైతే తెలియదు, కానీ ఆ సౌండ్స్, ఆ ట్రాఫిక్, ఆర్టిఫిషియల్ స్మైలు, ఇదంతా చాలా వరస్ట్గా ఉండిద్ది. ఒక్కసారి వినండి ఆ చుట్టూ సౌండ్స్. నేచర్ సౌండ్స్ ఎంత క్రేజీగా ఉందంటే చూడండి, అంత క్రేజీగా ఉంది. అదే మనం ఒక సిటీలో ఉంటే గోల, సౌండ్స్, బైక్స్, అబ్బో హెడ్ఏక్, ఇరిటేషన్ వచ్చింది, సౌండ్ పొల్యూషన్, ఇది అది అని.
సిటీలో విలేజ్లో ఉన్న వాళ్ళకంటే సిటీలో ఉన్న వాళ్ళకి లేనిపోని డిసీజెస్ వస్తూ ఉంటాయి. వాడికి ఏదేదో వాడు చేసిన పని, స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు నియర్లీ నాకు తెలిసి 75 ఇయర్స్ వరకు బతుకుతారు. సిటీలో ఉన్న వాళ్ళు 55-60 వెళ్ళిపోతే వాళ్ళ వాళ్ళ పని అయిపోతుంది. లైఫ్ అంతా స్ట్రెస్, ప్రెషర్లు, కరెక్ట్ ఫుడ్ ఉండదు, ప్రశాంతత ఉండదు అస్సలు. ఎందుకో గైస్ నాకైతే ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇది కదా లైఫ్ అంటే. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసేది ఇంత ప్రశాంతతనే కదా కోరేది. బట్ ఇదంతా మనదైతే ఎంత బాగుండిద్ది. మంది కాదు. బట్ వన్ డే ఇలాంటి ఒక మంచి ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇలానే వీడియో తీస్తా. ఆ రోజు మేబీ ఎన్ని రోజులు టైం పట్టిద్దో చూద్దాం. బట్ ఎనీహౌ నాకు ఈ మూమెంట్, ఈ వాతావరణం అయితే లిటరల్లీ గాయస్ చాలా 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 ప్రశాంతంగా అనిపించింది. పక్కనే ఒక చిన్న కాలువ ఉంది. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపించింది. పచ్చడి పొలాలు, పక్కన ఒక వాటర్ చిన్న కాలువ. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూద్దాం ఒకసారి. ఎప్పుడు చూసినా ఈ సిటీ అదంతా కాదు అసలు. ఇదిగోండి చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఒకసారి. అంటే అస్సలు వేరే ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ వాటర్ నా చూడండి. ఈ ప్రశాంతతని, ఇంత ప్రశాంతతని అస్సలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అరే నేచర్ని ఎంజాయ్ చేస్తున్న మన నాన్వేషన్ ఉన్నాడు కదా, నాన్వేషన్ ప్రపంచాలు మొత్తం తిరిగి నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే అసలు ఆ లైఫ్ అనేది ఎవరికి రాదు. కొన్ని కొన్ని చేయాలి అంటే కొన్ని కొన్ని వదిలేసేయాలి. కానీ ఏదైతే అది ఉంది గైస్, నాకు మేబీ నేను సెకండ్ టైం ఇక్కడికి రావడము. బట్ చాలా అంటే చాలా 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 మంచిగా అనిపించింది. నాకు ప్రశాంతంగా ఉంది. అసలు నాకైతే అంత ప్రశాంతంగా ఉంది, అయితే అంత ప్రశాంతంగా అనిపించింది. అది గైస్, మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే అంటే చూడ్డానికి చిన్నదై ఉన్నా కానీ చాలా మంచిగా అనిపించింది. నా పర్సనల్ ఒపీనియను. ఎక్కడికెక్కడికో జలపాతం దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయాలి అంటే నాకున్న పరిధిలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని నేను పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళను. ఉన్న చిన్న లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అన్నదే నా యొక్క పర్స్పెక్టివ్. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఎక్కడైనా ఎలా అయినా వీడియో తీయడానికి నాకు ఎటువంటి మొహమాటం లేదు. బట్ ఓకే గైస్, చూస్తున్నారు కదా నా చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది. సరే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన అకౌంట్ని ఫాలో చేయండి. గుర్తుపెట్టుకోండి, నా పేరు సూచిస్తే మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కనిపిస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ చాలామంది అనుకోవచ్చు వీడియో స్టార్టప్ అంటాడు, బిజినెస్ అంటాడు అండ్ నేచర్ అంటాడు అని. గైస్ ఉన్నది ఒక చిన్న లైఫ్. ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, జాబ్ చేయాలి, లైఫ్ని చిల్ అవ్వాలి. అన్నీ చేస్తేనే లైఫ్కి అనేది ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతే కనిపించకుండా సమాజానికి, అది లైఫ్ కాదు. అదేదో ఒక ఏమంటారంటే అది దానికి అర్థం లేదు, అర్థం లేకుండా ఉంటుంది ఆ లైఫ్ ఉండకూడదనే కదా మీతోటి ఇంత క్యాజువల్గానే మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా కానీ వితౌట్ ఫిల్టర్ తోటి ఇలా ఫ్రీగా మాట్లాడుతున్నానంటే అదొక అంటే ఎందుకో మరి ప్రతిదీ నేను షేర్ చేయాలి, ప్రతిదీ క్యాప్చర్ చేయాలి, డాక్యుమెంట్లా తీసి ఉంచాలి.
కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ మనం చూసుకుంటే అరే పర్లేదురా, మనం కూడా ఎంతో కొంత లైఫ్ని ఎంజాయ్ చేసాము, చిల్ అయ్యాము అనేలా ఉండాలి. కానీ జరిగిపోయిన గత కొన్ని రోజుల్లో మనం ఏం చేసాం రా అంటే ఏం చేయలేదు అనేలా ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. సరే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.